భద్రాద్రి కొత్తగూడెంలో మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు చదలవాడ సూరి, విద్యావంతుల వేదిక కొత్తగూడెం ఇన్ఛార్జ్ సంజీవన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి తీన్మార్ మల్లన్న ఒక చీటర్, దొంగ అని విమర్శించారు. తన న్యూస్ ఛానల్ అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు తప్ప దళితులకు ఎటువంటి న్యాయం చేయలేదని తెలిపారు. 80,337 మంది దళిత పట్టభద్రులు ఉన్నారని, వారందరూ తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరారు. గత ఎన్నికల్లో చిన్న కారులో ప్రచారానికి వచ్చిన తీన్మార్ 5 సంవత్సరాల్లోనే 2 కోట్ల రూపాయల కారులో ప్రచారానికి వచ్చాడని అన్నారు. తీన్మార్ మల్లన్న తీన్ పార్టీలు బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలోకి మారాడని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్న నేపథ్యంలో మాదిగ ఉపకులాలకు చెందిన పట్టభద్రుల ఓటర్లు ఎవరూ తీన్మార్ మల్లన్నకు ఓటు వేయకూడదని తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ కుటుంబ పరిపాలన చేస్తున్నారని విమర్శించి తాను కూడా తన కుటుంబ పాలనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు విమర్శించారు. పొంగులేటి వైఎస్ఆర్సీపీలో ఉన్న, బీఆర్ఎస్ లో ఉన్న జిల్లాకు చేసింది ఏమీ లేదని, డబ్బుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఇతర నియోజకవర్గాల నాయకులకు క్యాంపు ఆఫీసులో బాధ్యతలు అప్పగించి రాజకీయాలు చేస్తున్నారని, కేవలం ధనిక వర్గాలకు వారికే సహాయం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ సహాయం కోసం వెతుకుతున్న ఇతర బడుగు బలహీన బీసీ సామాజిక వర్గాల వారికి మంత్రిని కలిసే అవకాశం ఇవ్వడం లేదని విమర్శించారు. తీన్మార్ మల్లన్నకు తప్ప మరే ఇతర అభ్యర్థికి ఎవరికైనా ఓటు వేసుకోవచ్చని అన్నారు. విద్యావంతుల వేదిక సైతం మాదిగ జేఏసీ తీర్మానానికి మద్దతుగా తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా పనిచేస్తామని తెలిపారు. అందరికీ నమస్తే, జై భీమ్ అన్న. నా పేరు చదలవాడ సూరి, మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈ యొక్క ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎలక్షన్లో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న అనే వ్యక్తికి ఓటు వేయొద్దనే సందర్భంగా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి పూర్తి స్థాయిలో తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఒక చీటర్గా, ఒక దొంగగా, ప్రజల్ని మోసం చేసే వ్యక్తిగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మా దళితులనే యొక్క ఛానల్ పెట్టుకొని ఆ ఛానల్లో మా యొక్క దళితుల సమస్యల పైన దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీన్మార్ మల్లన్న మాకేదో న్యాయం చేస్తాడని చెప్పి వెళుతూ ఉన్నారు. ఎవరైనా సరే ఫస్ట్ ఆయన ఛానల్లోకి వెళ్ళి నాకు ఈ బాధ జరిగింది, నాకు ఈ ఇబ్బందులు ఉన్నాయి నా పొలంలో, నా భూములలో అని తెలియజేస్తే వాళ్ళు రెండోసారి తీన్మార్ మల్లన్న పిలిచి ఇగో వీళ్ళకి న్యాయం జరిగింది అని ఎక్కడా చూపించిన విధంగా ఎక్కడా లేదు. ఆ విధంగా ఎక్కువ దళితుల్ని మోసం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దళిత సామాజిక వర్గం అందరం కూడా 80,333 మంది దళిత సామాజిక ప్రజలు పట్టభద్రులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తీన్మార్ మల్లన్నకి ఓటు వేయొద్దు అనేది మా యొక్క ముఖ్య లక్ష్యం. అదొకటి. తర్వాత పోయిన 5 సంవత్సరాల కిందట ఇదే పట్టభద్రుల ఎలక్షన్లకి తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఒక చిన్న కారులో ఈ చిన్న ప్రచారంకి రావటం జరిగింది. ఇప్పుడు ఆయన ఉన్న కారు 2 కోట్ల రూపాయలది. అంటే ఈ 5 సంవత్సరాల్లో ఆయన ఏ విధంగా జనాలను మోసం చేస్తూ ఉన్నాడు అనేది తెలుస్తూ ఉంది. రెండోది, ఆయన ఫస్ట్ బీజేపీలోకి పోయిండు, బీజేపీ నుంచి బీఎస్పీలోకి వచ్చిండు, బీఎస్పీ నుంచి మళ్ళా కాంగ్రెస్లోకి వచ్చిండు. ఈయన చూసుకున్నట్టయితే ఫస్ట్ నుంచి చూసుకున్నట్టయితే ఫస్ట్ బీజేపీలోకి పోయినప్పుడు నరేంద్ర మోడీని కలిసిండు. ఆయన దగ్గర ఏమీ లబ్ధి పొందలేదు కాబట్టి బీజేపీని వదిలేసిండు. బీఎస్పీకి పోయిండు, బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా నీకు ఎలాంటి లబ్ధి జరగదు కాబట్టి ఇక్కడ అని చెప్పడం రంగంలోనే మళ్ళా ఆయన వదిలిపెట్టి ఆయన కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు కాబట్టి మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ హస్తం గుర్తుకి అనేది ఇక్కడ గుర్తులు ఉండవు కాబట్టి పట్టభద్రులకి 1వ నెంబర్ పెట్టాలి. ఆ 1వ నెంబర్ అనేది పట్టభద్రులు అందరూ కూడా, ఎస్సీలు అందరూ కూడా మీకు ఎవరికి నచ్చితే వాళ్ళకి ఓటేయాలా, తీన్మార్ మల్లన్నకి తప్ప తీన్మార్ మల్లన్నకి ఓటేయొద్దని మేము ఇక్కడి నుంచి ఈ 3 జిల్లాలకి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే తీన్మార్ మల్లన్నే మన లక్ష్యం కాబట్టి ఈ 3 జిల్లాలకే పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. మాదిగ జేఏసీ నుంచి మాదిగ యువసేనలు అందరూ కూడా, మాదిగ మహిళలు, మాదిగ యువసేనలు, మాదిగ ఉపకులాలు అందరూ కూడా దాదాపు 80,000 మంది ఉన్నారు. కాబట్టి వారిని చిత్తు కింద ఓడించాలని ఇక్కడున్న ప్రత్యేకంగా డిమాండ్ ఇది. రెండోది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏదైతే ఉందో
కేసీఆర్ని పదే పదే ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమనంటే కుటుంబ పరిపాలన చేస్తూ ఉన్నావు నువ్వు అని. అసెంబ్లీ ఎలక్షన్ నుంచి పార్లమెంట్ ఎలక్షన్ల వరకు కూడా కుటుంబ పరిపాలన అని చెప్తా ఉన్నాడు. మరి ఆయన చేసింది కూడా కుటుంబ పరిపాలనే కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే ఉందో ఆయన సీటు సంపాదించుకున్నాడు. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో ఆయన అభ్యర్థులే ఎక్కువ మంది ఉన్నారు. ఒక్కడిగాని ఒక సీటు బీఆర్ఎస్కి వస్తే ఆయనను కూడా ఆయన తీసుకోవడం, ఆయన శిష్యుడే కాబట్టి ఆయన తీసుకోవడం జరిగింది భద్రాచలం సీటు. తర్వాత ఆయన ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా వాళ్ళ తమ్ముడికి చాలా కృషి చేసిండు సీట్ రావడం కోసం. ఈ యొక్క వాళ్ళ తమ్ముడికి ఇస్తే వేరే విధంగా పోతుందని వాళ్ళ వియ్యంకుని తెచ్చుకున్నాడు. తెచ్చుకొని ఆయనకి ఇక్కడ పోటీ చేపిట నేనున్నా అని హామీ ఇస్తా ఉన్నాడు. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి ఆయన ఎప్పుడు కూడా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఎప్పుడు కూడా ఏం చేసింది లేదు. ఆయన వైఎస్ఆర్సీపీలో ఎంపీగా గెలిచినప్పుడు ఏమి చేయలేదు, బీఆర్ఎస్లోకి వెళ్ళినప్పుడు ఏం చేయలేదు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిన తర్వాత కూడా పేద ప్రజలకు ఎక్కడా కూడా ఏం చేయలేదు. ఓన్లీ ఒక దళిత సమాజమే కానీ బహుజనులను కూడా మోసం చేస్తూ ఉన్నాడు. శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి బహుజనులు కూడా మోసం చేస్తూ ఉన్నాడు. బహుజనులు ఎలా మోసం చేస్తున్నాడు అంటే నేనున్నానని ముందుకు వస్తూ ఉన్నాడు. నేనున్నానని ముందుకు వస్తూ అదేవిధంగా నేను అందరికీ న్యాయం చేస్తా అని చెప్తా ఉన్నాడు. కానీ ఎక్కడా కూడా ఆయన చేసే పని రాజకీయం ఏంటంటే ఒరిజినల్గా ఆయన చేసే రాజకీయం ఏంటంటే పైసా దేక్ పరమాత్మ లేవులు అంటే డబ్బులు ఇచ్చి తమాషా చూడు. డబ్బులు ఇస్తా ఉన్నాడు, కొంటా ఉన్నాడు తప్ప ఆయన కరెక్ట్ రాజకీయం చేస్తలేడని మేము ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకోటి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీస్లో అంటే కొత్తగూడెంలో కాంగ్రెస్కి సరైన అభ్యర్థి లేడు. అంటే అభ్యర్థి అంటే వీల్స్ ఎమ్మెల్యే కాదు, కాంగ్రెస్కి సరైన పట్టున్న వ్యక్తి కొత్తగూడెంలో లేక అశ్వాపురం నుంచి ఒక వ్యక్తిని, ఖమ్మం నుంచి ఒక వ్యక్తిని పిలిపించుకొని ఆ క్యాంప్ ఆఫీస్లో ఉండే రాజకీయాలు, ఆ కొత్తగూడెంలో క్యాంప్ ఆఫీస్లో ఉండే రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే కొత్తగూడెంలో వాళ్ళకి సామాజిక వ్యక్తి పోతేనే ఆ క్యాంప్ ఆఫీస్లో పని జరుగుతూ ఉంది. మిగతా కింది స్థాయిలో ఎవరు పోయినా కానీ అక్కడి నుంచి వెళ్ళగొట్టడం జరుగుతూ ఉంది. ఏ చిన్న సాయం కోరి ఇప్పుడు గృహలక్ష్మి అనేసి ఒక పథకం పెట్టారు. దానికోసం మనకు శ్రీనివాసరెడ్డిని కలవాలండి అని పోతే మీరు బయటికి వెళ్ళిపోవాలా, ఎంఆర్ఓని కలవాలా, ఇంకోని కలవాలా, కానీ శ్రీనివాసరెడ్డి మిమ్మల్ని కలవాడు అని చెప్తా ఉన్నారు. ఆయన కొత్తగూడెం వచ్చిన తర్వాత కూడా శ్రీనివాసరెడ్డిని కలవడానికి ఎవరైనా పోతే బయటకు నెట్టేస్తా ఉన్నారు క్యాంప్ ఆఫీస్ నుంచి. ఇది స్వచ్ఛంగా జరుగుతూ ఉన్నది కొత్తగూడెంలో. అందుకని మేము అసెంబ్లీ ఎలక్షన్ల కానించి చూసుకున్నట్టయితే చాలా వరకు కూడా మేము ఆలోచన చేసి ఇవన్నీ మా దృష్టికి వచ్చినాయి. మా దళిత సామాజిక ప్రజలు, బీసీ సామాజిక ప్రజలు అందరూ కూడా మాకు చెప్తా ఉన్నారు, అన్న ఇంతకుముందు మీరు ఏదైతే గొంతుకై ప్రశ్నించారో దానికోసం మేము మీకు చెప్తా ఉన్నాం. మీరు ఇప్పుడు ఇంకొక స్థానాన్ని ఎంచుకున్నారు, మీరు మా కోసం ఫైట్ చేయట్లేరు, కానీ మాకు ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంది. మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మేము మోసపోయాము, మాకు అన్యాయం జరుగుతూ ఉందని బీసీ సంఘాలు ఎవరైతే ఉన్నారో బీసీ సంఘాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలు అందరూ కూడా మాకు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా తీన్మార్ మల్లన్నకి ఓటు వేయకూడదని మా యొక్క ఎస్సీ సామాజిక వర్గాలని, బహుజన నాయకుల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. ఈ యొక్క మా ప్రెస్ మిత్రుల ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశాన్ని మేము ఇక్కడ పెట్టడం జరిగింది. అందుకని ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నమస్తే, జై భీమ్, జై భారత రాజ్యాంగం. ఈరోజు చదలవాడ సూరి అన్న ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్నకు ఓటు వేయొద్దు, ఎందుకు వేయొద్దో కూడా ప్రెస్ మీట్ పెట్టి వివరించడం జరిగింది. ఇంతకాలంగా ఇన్ని పార్టీలు మారుతూ ఇన్ని సంఘాలను మద్దతు తెలుపుతున్నట్టు ఒక బూటకపు ప్రచారాన్ని ఆసరా చేసుకొని మీడియాను వాడుకొని ఆయన ఈరోజు ఏ స్థాయికి ఎదిగాడు, ఆయనతోటి పనిచేసిన సహబాధిత వర్గాలు దళితులను పూర్తిగా ఆయన మోసం చేశాడనేది పాత్రికేయ మిత్రులుగా వాళ్ళు పనిచేసి వాళ్ళుగా ఒప్పుకున్న మన వాస్తవ గాథలన్నీ యూట్యూబ్లో మనకి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పైచాచకపు వ్యక్తులు, ఇటువంటి వంచకులు రేపు ఓట్లతోటి ప్రజాస్వామ్యానికి మేలు చేయకపోగా కీడు జరిగే అవకాశం ఉంది. ఇటువంటి షాడో రాజకీయాలు, ఉన్నత వర్గాలు, ఇన్నాళ్ళుగా కార్మిక సంఘాలలో పనిచేస్తున్న సమర్థులు దొరకలేదా మీకు? ఇన్నాళ్ళుగా విద్యార్థి సంఘాలలో పట్టభద్రులుగా పిహెచ్డీలు చేసి ఎన్నో ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమం నుంచి వెళ్ళి పనిచేసిన యువక నాయకుడు దొరకలేదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న దళిత నాయకులు లేరా?
ఇటువంటి నాయకులందరినీ పక్కన పెట్టి కేవలం కొన్ని వర్గాల ప్రయోజనాల కోసం ఈ షాడో రాజకీయాలు చేసుకుంటూ ఇంతమంది సమాజాన్ని వంచన చేస్తుంటే ఇది ఎట్లా ప్రజాస్వామికం అవుతుంది? ఈ అప్రజాస్వామికాన్ని ఇట్లాంటి మాట్లాడుతున్న ఒకరిద్దరు నాయకుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రజాపక్షం వహిస్తున్న అందరి బాధ్యత. ఈ విద్యావంతులుగా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇక్కడున్న సామాజిక సంఘాలను, వర్గాలను, బాధితులను, విద్యావంతులు అందరూ కలిసినప్పుడు వాళ్ళందరి ఆవేదన కూడా న్యాయం చేసే నాయకత్వం లేదు. ఇది ఈ ఉన్న అగ్రవర్ణ పార్టీలతో న్యాయం జరుగుతలేదు. కాబట్టి మనమే రాజకీయాల వైపు చూడాలి. మన వంతు నాయకులను, ఇటువంటి నాయకులని కాపాడుకోవాలి. ఇటువంటి నాయకుల పైన ఎటువంటి చర్యలకు పాల్పడినా చదలవాడ సూర్యన్న లాంటి వాళ్ళు వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి వాస్తవాలు మాట్లాడుకుంటా సామాజిక న్యాయం కోసం పోరాడే వాళ్ళపైన ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయ పోరాటానికి ఖచ్చితంగా సిద్ధం ఉంటాం. కొత్తగూడెంలో ఈ విద్యావంతుల వేదిక అన్నకి పూర్తిగా సంఘీభావం తెలుపుతుంది. అదేవిధంగా ఓటు ఎట్లేసుకోవాలి, విద్యావంతులుగా ఉండి ఇలా సామాజిక పోకడలు ఎట్లున్నాయి, ఏ వర్గం చేతిలో రాజకీయాలు ఉన్నాయి అనేది మనం పరిశీలించి పరిగణలోకి తీసుకొని పూర్తిగా పార్లమెంటరీ ఎన్నికలు కానీ గతంలో జరిగిన లోక్సభ ఎన్నికలకు కానీ ఈ ఎన్నికలు భిన్నమైనవిగా ఉంటాయి. ఈ ఎన్నికలు భిన్నమైనవి ఉంటాయి. అభ్యర్థుల ఎంపికలో కూడా ఏ అభ్యర్థి మనకు 60 మంది పోటీలో ఉంటే 60 మందిలో ఏ ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నాం, ఎన్నో ప్రాధాన్యత ఇస్తున్నాం అనేది కూడా మనకి అక్కడ లిఖితపూర్వకంగా రాసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అభ్యర్థుల పక్కన ఉండే ఆ స్థానాలు వాళ్ళకి ఏది ఇస్తున్నాం అనేది మీ విచక్షణకే వదిలేస్తా ఉన్నాం, మీ ఆలోచనకు వదిలేస్తా ఉన్నాం. సమర్థులని, విద్యావంతులను ఎంచుకొని బాధిత వర్గాల తరఫున పోరాడే నాయకత్వాన్ని మనం 100% ముందుకు తీసుకుపోవాలి. మన తరఫున పోరాడే నాయకత్వాన్ని మనం రక్షించుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ, అదేవిధంగా సభాధ్యక్షత వహిస్తున్న చదలవాడ సూరి గారికి, అన్నగారికి అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం.